జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి గౌరవనీయులు సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు దామోదర్ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు అబ్రహం గారికి, మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు గౌరవనీయులు యడ్మ కిష్టారెడ్డి గారికి, మా సహచర మంత్రివర్యులు గౌరవనీయులు ఈటెల రాజేంద్రన్న గారు, జూపల్లి కృష్ణారావు గారు, డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, పట్నం మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న చెప్పిన దామోదరుని పేరు ఫస్ట్ చెప్పిన మందా జగన్నాథ్ గారికి, ఈ రోజే రాష్ట్ర స్టేట్ రిప్రజెంటేటివ్ గా నియామకమైనటువంటి పెద్దలు మందా జగన్నాథం గారు, పార్లమెంటరీ పార్టీ నాయకులు గౌరవనీయులు పెద్దలు జితేందర్ అన్న గారు, మరి వేదిక మీద ఉన్న మా జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్ గారు, గౌరవ మా నిరంజన్ అన్న గారు, గౌరవ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధులు, పాలమూరు నుంచి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ లో చేరడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, స్వాగతం సుస్వాగతం. నిజంగా ఇలా పాలనలో వచ్చిన మార్పుకు మీ ఉత్సాహం ఒక కారణం. ఒకనాడు పాలమూరు అంటే వలసలు, ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాములో పాలమూరు అంటే పచ్చటి పొలాలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. వాస్తవానికి ఈ పాలమూరు జిల్లా జాతీయ స్థాయి నాయకులనిచ్చింది. ఎంతో మందిని ఢిల్లీ దాకా పెద్ద ఎత్తుకు ఎత్తిన ఘనత పాలమూరు జిల్లా ప్రజలది. కానీ ఆ నాయకులు ఏమిచ్చారు మనకు? వలసలు, ఆకలి చావులు. కాంగ్రెస్ పార్టీకి ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలే. కాంగ్రెస్ పార్టీ ఈ జిల్లాకి ఇచ్చిన బహుమానం ఏదన్నా ఉందంటే పెండింగ్ ప్రాజెక్టులు మాత్రమే ఇచ్చింది. ప్రాజెక్టుల పేరు మారింది. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్లు చంద్రబాబు మొక్కలు నాటితే రాజశేఖర రెడ్డి పలకలు, రాజశేఖర రెడ్డి పలకలేస్తే చంద్రబాబు మొక్కలు నాటుడు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసి ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి ప్రాజెక్టులను పెండింగ్ లో పెట్టి వాటి పేరే మారిపోయింది. అసెంబ్లీలోనో బయటనో ఎక్కడైనా మాట్లాడితే కల్వకుర్తో నెట్టంపాడని మాట్లాడరు, పెండింగ్ ప్రాజెక్టులు అని మాట్లాడేటువంటి పరిస్థితి కల్పించింది ఈ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పెండింగ్ ప్రాజెక్టులను మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు టీఆర్ఎస్ పార్టీలో మా ఎడ్మకి ఇష్టంగా చేరుతుండంటే మేము ఆ రోజు కల్వకుర్తికి నీళ్లు ఇవ్వడానికి పోయినాం. కల్వకుర్తి ప్రాజెక్టు పేరు కల్వకుర్తి. కల్వకుర్తిలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాములో కనీసం 1 ఎకరా భూసేకరణ చేయలేదు, తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరంతరం రివ్యూ చేసి మా లక్ష్మారెడ్డి గారు, జూపల్లి గారు, నిరంజనన్న గారు పట్టుబట్టి ఆవంచ ఎక్విడెక్ట్ ను పూర్తి చేసి కల్వకుర్తికి నీళ్లు విడుదల చేసిన నాడే లక్ష్మారెడ్డి గారు మా యడ్మ కిష్టారెడ్డి అని వచ్చినాడు అక్కడికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.